ఒక్క సంఘటన బన్నీని ఇప్పుడు విలన్గా మార్చేసింది. ఏపీ ఎన్నికల్లో తన ఫ్రెండ్ నంద్యాల వైసీపీ అభ్యర్థి తరపున బన్నీ ప్రచారం చేశాడు. జనసేనకు దూరంగా ఉన్న అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి ప్రచారం చేయడం మెగా ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. మెగా బ్రదర్ నాగబాబు అయితే డైరెక్ట్గానే విమర్శలు చేశారు. ఇక ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవం తరువాత మెగా ఫ్యాన్స్ మరింత రెచ్చిపోవడం స్టార్ట్ చేశారు. బన్నీని సోషల్ మీడియాలో ఒక ఆట ఆడేసుకుంటున్నారు. ఓ రేంజ్లో ట్రోలింగ్ చేస్తున్నారు. చివరికి ఇంద్ర సినిమాలో శివాజీ క్యారెక్టర్ కనిపించిన బన్నీ బన్నీ అని అరిచారంటే ఏ లెవెల్లో ఆడుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంత జరిగినా బన్నీ మాత్రం వెనక్కి తగ్గినట్లు కనిపించడం లేదు. నచ్చిన వాళ్ళ కోసం నచ్చింది చేస్తాం, నచ్చిన చోటుకి వెళ్తాం అని మరింత రచ్చరేపాడు బన్నీ. దీంతో మెగా ఫ్యాన్స్ మరింత రెచ్చిపోవడం మొదలుపెట్టారు. దీంతో బన్నీ విసిగిపోయాడు. ఇలాంటి సమయంలో ఆయనకు జానీ మాస్టర్ రూపంలో ఆయుధం దొరికిందా అంటే అవుననే చర్చ జరుగుతోంది. జానీ మాస్టర్ను అడ్డుపెట్టుకుని పవన్ కళ్యాణ్ మీద రివెంజ్ తీర్చుకుంటాడా అంటే అదే జరిగేలా కనిపిస్తోంది. జానీ మాస్టర్ మీద రేపు కేసు నమోదైంది. తనను లైంగికంగా వేధింపులకు గురి చేశాడని జానీ మాస్టర్ అసిస్టెంట్ కేసు ఫైల్ చేసింది. అయితే ఈ వ్యవహారాన్ని పవన్ కళ్యాణ్ పై రివెంజ్ తీర్చుకునేందుకు అస్త్రంగా ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. బాధిత యువతికి అల్లు అర్జున్ కాల్ చేసి మరీ మద్దతు తెలిపాడు. తన సినిమాల్లో గీతా ఆర్ట్స్ మూవీస్లో ఛాన్స్ ఇస్తానన్నాడు. ఇది మరింత రచ్చకు కారణమవుతోంది. ఇక అటు పవన్ కళ్యాణ్కు యాంటీగా ఉన్నవారు జానీ మాస్టర్కి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే పూనం కౌర్, సింగర్ చిన్మయితో పాటు పలువురు సినీ వైసీపీ శ్రేణులు కూడా జానీ మాస్టర్కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు బన్నీ ఏకంగా ఫోన్ చేసి పలకరించడం, మద్దతు పలకడం వెనుక పవన్ కళ్యాణ్ మీద రివెంజే అనే చర్చ జరుగుతోంది.